హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వేణీస్ కిచెన్. మిల్ మేకర్ బిర్యానీ మనకి ఎలాంటి గ్రేవీస్ లేకుండా ఓన్లీ మనం కర్డ్ రైతాతోటి సర్వ్ చేసుకునే విధంగా రుచిగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు మీ అందరికీ చూపిస్తానండి. ఒక గిన్నె తీసుకొని దానిలో ఒక 2 గ్లాసుల వాటర్ తీసుకొని బాగా బాయిల్ చేయాలండి. ఇలా బాయిల్ అయిన ఈ వాటర్లో మిల్ మేకర్లని 15 నుంచి 20 నిమిషాల పాటు ఇలా ఈ హీట్ వాటర్లో నానబెట్టుకోవాలండి. ఇలా పక్కన పెట్టేసేద్దాం. ఇప్పుడు బిర్యానీ కోసం కుక్కర్ తీసుకొని ఈ కుక్కర్లో మనం ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ నెయ్యి అంతా కరిగిన తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత దీనిలో ఇలాచి 1, లవంగాలు, అలాగే చెక్క, బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలండి. ఇవి కొంచెం వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత దీనిలో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలండి. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఇలా ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని. ఓకే అండి, ఇప్పుడు ఇది కూడా మనకి ఫ్రై అయ్యింది కదా. ఇప్పుడు దీనిలో మనం పచ్చిమిర్చి ఒక 3 పచ్చిమిర్చిని ఇలా నిలువుగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు దీనిలో ఉల్లిపాయలు, ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి. దీన్ని ఇలా నిలువుగా కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇవి మొత్తం కూడా మనకి ఏంటంటే పచ్చివాసన పోయేంత వరకు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు వీటిలో ఒక 2 టమోటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఈ మొత్తం కూడా మనకి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా చిటికెడంత పసుపు, అలాగే రాళ్ళ ఉప్పు అండి. ఇదైతే రుచి బాగుంటుంది, రుచికి సరిపడా వేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకుందామండి. ఈ లోపల మనం నానబెట్టుకుని మిల్ మేకర్లోని వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టుకొని రెడీ చేసుకుందాము. ఓకే అండి, ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనకి టమోటాలు మగ్గాయి. ఇప్పుడు దీంట్లో ఇలా మగ్గాయి కదా. ఇప్పుడు వీటిలో కొద్దిగా కారం వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి ప్రాసెస్ అంతా. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ మిల్ మేకర్లను కూడా వేసి బాగా కలుపుకొని మనం లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఇవి మొత్తం కూడా వాటర్ అంతా మిల్ మేకర్లో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు కూడా మనం ఇలాగా వేపుకోవాలండి. 2 నుంచి 3 నిమిషాల పాటు టైం పడుతుంది. ఇవి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఈ మిల్ మేకర్లో టమోటా అంతా కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఈ లోపల అది ఫ్రై అవుతూ ఉంది కదా. ఇలా 1 గ్లాసు వాటర్ అంటే మనం 1 గ్లాసు బిర్యానీ రైస్ తీసుకున్నానండి. దీన్ని ఇప్పుడు కడిగేసి పక్కన పెట్టుకుందాము. ఓకే అండి, చూడండి వాటర్ అంతా కూడా పోయింది, ఫ్రై అయ్యావి. ఇప్పుడు వీటిల్లో మనం కడిగి పెట్టుకున్న ఈ బిర్యానీ రైస్ని వేసుకోవాలండి. మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు మనం ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు దీనిలోకి మనం ఈ గ్లాస్ తోటి నేను రైస్ తీసుకున్నానండి, బిర్యానీ రైస్ 1 గ్లాసు. ఇప్పుడు అదే గ్లాస్ తోటి 1.5 గ్లాసు వాటర్ తీసుకుంటున్నాను. ఓకే అండి, ఇలా మొత్తం కూడా మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా పుదీనా, అలాగే కొన్ని కొత్తిమీర వేసుకొని ఇలా మూత పెట్టేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని మనకి ఇలాగిది 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఇలా స్టవ్ పైన పెట్టుకోవాలండి కుక్కరు. ఓకేనండి, విజిల్ వచ్చేసింది, రెడీ అయిపోయిందండి బిర్యానీ. మిల్ మేకర్ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మనకి ఎలాంటి గ్రేవీ లేకుండా ఓన్లీ కర్డ్ రైతాతోటి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ చూడాలి అనుకుంటే వేణీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.